హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న టీచర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో జిఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా డే 23కి సంబంధించిన 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్ని ఈ వీడియోలో చూద్దాం. అలాగే మరొక విషయం ఏంటంటే 2 డేస్ బ్యాక్ నా ఛానల్లో మనకు డిసెంబర్ 8 నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు జరిగిన యాక్టివిటీస్ మొత్తానికి సంబంధించిన మా విద్యార్థులతో రాసిన నోట్బుక్ని పోస్ట్ చేయటం జరిగింది. దానికి సంబంధించిన వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ లింక్ ఓపెన్ చేసి ఆ వీడియోను చూడొచ్చు. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మధ్యలో తెలుగు సబ్జెక్ట్ అయిపోగానే తెలుగు సబ్జెక్ట్లో మా విద్యార్థులతో రాయించిన నోట్స్ను, అలాగే ప్రతి సబ్జెక్ట్ అయిపోయిన వెంటనే ఆ సబ్జెక్టుపై మా విద్యార్థులతో రాసిన నోట్స్ను కూడా ఇందులో పెట్టడం జరిగింది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి మొక్కల పెంపకం, మౌంటైన్ వాళ్ళకి పదాలతో కథ, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి వ్యవసాయం, ఈ 3 అంశాలు ఇవ్వటం జరిగింది. ఈ 3 అంశాలపై వాళ్ళతో ఈ సంభాషణ యాక్టివిటీని చేయించాలి. ఇక్కడ మౌంటైన్ వాళ్ళకి పదాలతో కథ అని ఇవ్వటం జరిగింది. పదాలు కూడా మనకి అక్కడ ఇవ్వటం జరిగింది. రైతు, వ్యవసాయం, లాభం, నష్టం, సంతోషం, ఈ పదాలను ఉపయోగిస్తూ వాళ్ళు ఒక సొంతంగా కథను చెప్పించాలి. తరువాత కథాకృత్యాలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి చిత్రాల కార్డుతో కథ అనేది చెప్పించాలి. ఈ కథ పేరేంటంటే కుక్క మాంసం ముక్క. ఈ కథ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఎఫ్ఎల్ఎన్ మెటీరియల్లో మనకి ఈ చిత్రాల కార్డులు అనేవి ఇవ్వబడినాయి. సో ఇక్కడ కుక్క మాంసం ముక్కకు సంబంధించిన కథకు సంబంధించిన చిత్రాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం 6 చిత్రాలు ఇవ్వబడ్డాయి. ఈ 6 చిత్రాలను విద్యార్థులకు చూపిస్తూ ప్రతి చిత్రం గురించి వాళ్ళతో ఒక వాక్యము చెప్పించాలి. లేదా ఆ చిత్రాలు ఈ ఫస్ట్ పిక్చర్లో ఏం జరుగుతుంది, సెకండ్ పిక్చర్లో ఏం జరుగుతుంది, ఇలా అడుగుతూ వాళ్ళతో టోటల్గా ఈ కథ అనేది చెప్పించాలి. తరువాత మనకు మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి కథల పుస్తకం నుంచి తోటమాలి ఉపాయము అనే కథ ఇవ్వబడింది. ఈ కథను ఈ 2 గ్రూపులకి మనం చదివి వినిపించాలి. తర్వాత యాక్టివిటీ మైండ్ మ్యాప్. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి వాళ్ళు ఆ రోజు నేర్చుకున్న అక్షరాల నుంచి ఒక అక్షరంతో మైండ్ మ్యాప్ అనేది చేయించాలి. ఇది ఏ విధంగా చేయించవచ్చో ఒకసారి చూద్దాం. ఉదాహరణకు మనం ఆ రోజు వాళ్ళు నేర్చుకున్న అక్షరాల్లో చ అనే అక్షరం ఉంటే దానికి సంబంధించి ఈ విధంగా మనం మైండ్ మ్యాప్ అనేది చేయించాలి. ఇక్కడ చ గుణింతానికి సంబంధించిన అక్షరాలన్నిటినీ కూడా ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. చెరకు, చీర, చినుకు, ఇలా చ గుణింతానికి సంబంధించిన అక్షరాలతో స్టార్ట్ అయ్యే పదాలతో ఈ విధంగా మైండ్ మ్యాప్ అనేది చేయించవచ్చు. మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి కథ నుండి పదాలు, వాక్యాల నిర్మాణము, సారాంశాన్ని రాబట్టడం అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ పైన తోటమాలి కథ అనేది మనం చెప్పాం కదా, ఆ కథ నుంచి కొన్ని పదాలను ఇచ్చి ఆ పదాల మీద వాళ్ళకి సొంతంగా వాక్యాల నిర్మాణం అనేది చేయించాలి. అలాగే ఆ కథ యొక్క సారాంశాన్ని ఓరల్గా చెప్పించాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి ఈ కథ యొక్క శీర్షికని, అలాగే అందులో ఉన్న పదాలను, ఆ పదాలను సంబంధించిన వాక్యాలను, అలాగే సారాంశాన్ని కూడా వాళ్ళతో బ్రీఫ్గా రాయించాలి, నోట్బుక్లో రాయించాలి. వాళ్ళకి తెలియకపోతే మనం బోర్డు మీద రాసి దాన్ని నోట్బుక్లో రాయించుకునే విధంగానైనా సరే ఇక్కడ చేయించవచ్చు. తర్వాత యాక్టివిటీ రాయడం. ఇక్కడ మనకి కథలోని నచ్చిన అంశంపై బొమ్మలు వేసి ఆ బొమ్మల పేర్లు రాయించాలి స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో. ఇక్కడ కథ అంటే మనం చిత్రాల కార్డుతో చెప్పించాం కదా, కుక్క మాంసపు ముఖ అనే కథ. ఆ కథలో వాళ్ళకు నచ్చిన అంశంపై బొమ్మను వేయించాలి. అలాగే ఆ బొమ్మ పేరుని వాళ్ళతో రాయించాలి. మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి కథలోని పదాలపై సొంతంగా వాక్యాలు రాయించి సరిదిద్దాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి ఏదైనా ఒక అంశంపై చర్చించి మనం ఏదైతే చర్చించామో దానిని వాళ్ళు నోట్బుక్లో రాసే విధంగా చేసి వాటిలోనే మన తప్పులను సరిదిద్దాలి. ఈ విధంగా మనకు తెలుగు సబ్జెక్టు కంప్లీట్ అవుతుంది.
ఇప్పుడు డే 22కి సంబంధించిన యాక్టివిటీస్ని మా విద్యార్థులు ఏ విధంగా రాశారో ఒకసారి చూద్దాం. ఇది స్కై గ్రూప్ వాళ్ళకి చెందిన నోట్బుక్ అండి. ఇక్కడ యాక్టివిటీ ఏంటంటే మనకి డే 22లో చిత్రాన్ని చూసి కథ రాయించటం అనే యాక్టివిటీ ఉంది. అందులో భాగంగా మా పిల్లలు ఈ విధంగా రాశారు. ఇక్కడ నేను చూపించిన చిత్రం ఏంటంటే జూకి సంబంధించిన చిత్రం. సో ఆ చిత్రాన్ని చూస్తూ ఆ అబ్బాయి ఇక్కడ తన సొంతంగా ఈ కథను రాయటం జరిగింది. అలాగే వీళ్ళు అందరూ ఒకేలాగా కూడా రాయరండి. స్కై గ్రూప్‌లో మా క్లాస్‌లో ఒక 7, 8 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎవరికి తోచిన విధంగా ఆ కథను రాయటం జరిగింది. ఇక్కడ రాసిన తర్వాత మనం అందులో ఉన్న తప్పులను సరిదిద్దాలి ఈ విధంగా. ఇక్కడ పిల్లలు మాత్రం చాలా క్రియేటివిటీగా ఆలోచిస్తున్నారు. ఇది స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకు చెందినది నోట్‌బుక్కు. ఇందులో ఏంటంటే వీళ్ళు పదాలు రాయించాను. జస్ట్ అంటే ఇందాక వాళ్ళు ఏ విధంగా అయితే స్టోరీ రాశారో అదే చిత్రంలో ఉన్న పిక్చర్స్ యొక్క నేమ్స్ రాయించాను. జూ కాబట్టి అందులో ఉన్న జంతువుల పేర్లు వాళ్ళకి ఎన్ని రాయగలిగితే అన్ని పదాలు రాయమన్నాను. సో ఈ బాబు ఈ విధంగా రాశాడు. రాసిన తర్వాత మనం అందులో ఉన్న కరెక్షన్స్ అనేవి వాళ్ళకి చెప్తూ ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఇది మౌంటైన్ వాళ్ళకి సంబంధించిన నోట్బుక్ అండి. ఇక్కడ వీళ్ళ అదే చార్ట్‌లో ఉన్న పదాలతో వాక్యాలు రాసే విధంగా ఇక్కడ చేయడం జరిగింది. అంటే అక్కడ జంతువులు ఏ జంతువు ఏం చేస్తుంది, ఎలా ఉంది అనేది వీళ్ళు వాక్య రూపంలో రాయడం జరిగింది. ఈ విధంగా 3 గ్రూపులతో 3 రకాలుగా ఈ యాక్టివిటీని చేయించడం జరిగింది. తర్వాత సబ్జెక్టు మ్యాథమెటిక్స్. ఇందులో భాగంగా మొదటి 5 నిమిషాలు గణిత సంభాషణ. ఇక్కడ స్ట్రీమ్ వాళ్ళకి ఇవ్వబడిన అంశము అంగడి, మౌంటైన్ వాళ్ళకి ప్రయాణ ఖర్చులు, స్కై గ్రూప్ వాళ్ళకి చిత్రాల క్యాలెండర్ ద్వారా సబ్ట్రాక్షన్. ఈ అంశాలపైన మొదటి 5 నిమిషాల సంభాషణ అనేది వాళ్ళతో చేయించాలి. తర్వాత యాక్టివిటీ సంఖ్యావాచకం. ఇందులో చార్ట్ రీడింగ్ 2 మెథడ్స్లో చేయించాలి స్ట్రీమ్ వాళ్ళకి. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకేమో కరెన్సీ ద్వారా కృత్యాలు, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకు కూడా సేమ్ కరెన్సీ ద్వారా కృత్యాలను చేయించాలి. తర్వాత యాక్టివిటీ స్థాన విలువల పరిచయం. ఇందులో మనం స్ట్రీమ్ వాళ్ళకి స్థాన విలువలను చార్ట్ ద్వారా చదివించాలి. మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి ఎక్స్పాండెడ్ ఫామ్ని నేర్పించాలి. తర్వాత యాక్టివిటీ చతుర్విధ ప్రక్రియలు. ఇక్కడ మనకి స్ట్రీమ్ వాళ్ళకి సబ్ట్రాక్షన్ వర్డ్ ప్రాబ్లమ్ని స్ట్రాతో నేర్పించాలి. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి ఎడిషన్ వర్డ్ ప్రాబ్లమ్ని కరెన్సీతో నేర్పించాలి. స్కై గ్రూప్ వాళ్ళకేమో కరెన్సీ నోట్స్ ద్వారా సబ్ట్రాక్షన్ నేర్పించాలి. తర్వాత వచ్చేసి ఆటలు. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి బిజినెస్ గేము, అలాగే మౌంటైన్ వాళ్ళకి చల్లగా వేడిగా, తర్వాత స్కై గ్రూప్ వాళ్ళకి పాచికల ఆట. ఇది నిన్నటి వీడియోలో పాచికల ఆటను చూపించడం జరిగింది. అలాగే అంతకుముందు వీడియోస్లో చల్లగా వేడిగా ఎలా చేయించాలో, ఈ గేమ్ ఎలా ఆడించాలో చెప్పడం జరిగింది. అలాగే బిజినెస్ గేము ఇది ఒకసారి చూద్దాం. మనకి ఎఫ్ఎల్ఎన్ మెటీరియల్లో ఈ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రూట్స్ కాస్ట్ ఈ విధంగా ఇవ్వబడింది. మనం చేసే ఈ యాక్టివిటీ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి చెందింది కాబట్టి మనం చిన్న నెంబర్స్ తీసుకుంటే వాళ్ళకి మొదట చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి చిన్న నెంబర్స్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 75, 18, 98 ఇలా వీటి కాస్ట్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రేప్ 53 అనుకోండి. ఈ 53 రూపీస్ని మనం ఈ కరెన్సీ నోట్స్ నుంచి తీపించాలి. వాళ్ళకి 53 ఎలా తీస్తారో మనం అబ్జర్వ్ చేయాలి. వాళ్ళకి చెప్పాలని 37ని ఏ విధంగా 37 కరెన్సీ నోట్స్ నుంచి వాళ్ళు 37 తీయగలగాలి. ఇలా చిన్న నెంబర్స్ నుంచి ఇంక్రీజ్ చేసుకుంటూ థౌజండ్స్లోకి వెళ్ళడం. ఇక్కడ 1000 ఉన్నాయి కదా, 9121. ఈ 9121ని కరెన్సీ నోట్స్ నుంచి వాళ్ళు తీసే విధంగా కరెక్ట్గా తీసే విధంగా వాళ్ళని చేయించాలన్నమాట. ఈ యాక్టివిటీ యొక్క మెయిన్ ఉద్దేశము అది. అలాగే డే 22కి సంబంధించి మా విద్యార్థులు రాసిన నోట్బుక్ని ఒకసారి చూద్దాం. ఇది స్కై గ్రూప్ వాళ్ళకి సంబంధించిన నోట్బుక్ అండి. నేను స్టార్టింగ్ నుంచి అంటే December 8 నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కదా, ఆ రోజు నుంచి కూడా రాయించిన నోట్స్ మొత్తం ఇది. ఒకసారి ఓవరాల్గా చూపిస్తున్నాను. దీనిపైన వీడియో అయితే చేయలేదు. ఓన్లీ ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించే December 8 నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు రాయించిన నోట్స్ పైన వీడియో పెట్టడం జరిగింది 2 days బ్యాక్.
ఈ మ్యాథ్స్ సబ్జెక్ట్ మీద కానీ తెలుగు సబ్జెక్ట్ మీద కానీ ఇంకా వీడియో అయితే చేయలేదు. సో ఎక్కువ మెంబర్స్ కనుక కామెంట్ బాక్స్లో అడిగితే దానిపైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. జస్ట్ మీకు ఓవరాల్గా ఎలా రాయించానో ఒకసారి చూపిస్తున్నాను. ప్రతి డేకి కూడా ఈ విధంగా రాయించడం జరిగింది. మా క్లాస్లో ఎక్కువగా స్కై గ్రూప్ వాళ్ళు ఉన్నారు మ్యాథ్స్ సబ్జెక్ట్ వరకు, కాబట్టి ఈ నోట్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ టేబుల్స్ కూడా 10 టేబుల్స్ వాళ్ళు రోజుగా అంటే యాక్టివిటీస్ తక్కువగా ఉన్న రోజు 10 టేబుల్స్ కూడా రాయిస్తాను. ఇప్పుడు డే 22 అంటే యెస్టర్డే నోట్బుక్ అండి ఇది. సో ఫస్ట్ ఒక 5 నెంబర్స్ మీద ఎక్స్పాండెడ్ ఫామ్ అనేది రాయించడం జరిగింది. తర్వాత ఎడిషన్ మీద వర్డ్ ప్రాబ్లము, అలాగే సబ్ట్రాక్షన్ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. అలాగే సబ్ట్రాక్షన్ మీద వర్డ్ ప్రాబ్లం ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా డే 22కి సంబంధించి యాక్టివిటీస్ని చేయించాను. తర్వాత సబ్జెక్ట్ ఇంగ్లీషు. ఇందులో మనకు 3 యాక్టివిటీస్ మాత్రమే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పారా రీడింగు. అంటే ఇక్కడ పారా మొత్తం ఏమి ఇవ్వట్లేదండి. స్ట్రీమ్ వాళ్ళకి 1 సెంటెన్స్, మౌంటైన్ వాళ్ళకి 2 సెంటెన్సెస్, స్కై గ్రూప్ వాళ్ళకి 3 సెంటెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ యాక్టివిటీలో భాగంగా దీన్ని బోర్డు పైన రాసి వాళ్ళతో చదివించాలి. తర్వాత ఐడెంటిఫై ద వర్డ్స్ అని ఇచ్చారు. సో ఈ సెంటెన్స్ నుంచే మనం ఒక 5 వర్డ్స్ని వాళ్ళతో స్పెల్లింగ్తో సహా చదివించాలి. ఆ తర్వాత థర్డ్ యాక్టివిటీ ఏంటంటే రైటింగ్. ఈ 5 వర్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని నోట్బుక్లో రాయించాలి. స్ట్రీమ్ వాళ్ళకైతే 5 వర్డ్స్, మౌంటైన్ వాళ్ళకి 8 వర్డ్స్, స్కై గ్రూప్ వాళ్ళకి 10 వర్డ్స్ రాయించాలి. ఇక్కడ మనకి 2 డేస్ నుంచి సేమ్ సెంటెన్సెస్ ఇస్తున్నారండి. ఈరోజు కూడా అదే సెంటెన్స్ ఇచ్చారు. సో ఇక్కడ నేను సెంటెన్స్ 1 అని పెట్టి స్ట్రీమ్ వాళ్ళకి వన్స్ దేర్ లివ్డ్ ఏ బాయ్ నేమ్డ్ మళ్ళీ విత్ హీజ్ మదర్ నియర్ ఏ వ్యాలీ అని రాయటం జరిగింది. మౌంటైన్ వాళ్ళకి ఈ సెంటెన్స్ 1 ప్లస్ సెకండ్ సెంటెన్స్ ద వ్యాలీ వాజ్ సరౌండెడ్ బై బ్యూటిఫుల్ హిల్స్ అండ్ ట్రీస్. స్కై గ్రూప్ వాళ్ళకి వచ్చేసి సెంటెన్స్ 1 ప్లస్ సెంటెన్స్ 2 ప్లస్ ఇంకా థర్డ్ ఏంటంటే హీ లైక్డ్ దట్ ప్లేస్ వెరీ మచ్ అని రాయటం జరిగింది. ఇక్కడ ప్లేస్ అనేది మొత్తం రాస్తే ఎక్కువ పడుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా రాయటం జరిగింది. తర్వాత స్ట్రీమ్ వాళ్ళకి 5, మౌంటైన్ వాళ్ళకి 8, స్కై గ్రూప్ వాళ్ళకి 10 వర్డ్స్ చదివించటం స్పెల్లింగ్తో, అలాగే వాటిని రాయించటం. డిసెంబర్ 8 నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కదా, అక్కడి నుంచి కూడా ఇది నోట్స్ ఈ విధంగా రాయించడం జరిగింది. ఇది మౌంటైన్ వాళ్ళకి చెందిన నోట్బుక్, మౌంటైన్ గ్రూప్ పిల్లలతో రాయించిన నోట్బుక్ అండి. సో ఫస్ట్ నుంచి మనకి ఏ యాక్టివిటీస్ అయితే ఉన్నాయో ప్రతిదీ కూడా ప్రతి డేటు కూడా ఇందులో రాయించడం జరిగింది. సెంటెన్సెస్ కానివ్వండి, వర్డ్ ఫ్యామిలీస్ కానివ్వండి, ఇంకా మనకి సౌండ్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఈ నోట్బుక్లో ఉంటుంది. ఇది మౌంటైన్ గ్రూప్ వాళ్ళది. అదే స్కై గ్రూప్ వాళ్ళకైతే కొన్ని సెంటెన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి డిఫరెన్స్ అనేది సెంటెన్సెస్ దగ్గరే ఉంటుంది. ఇది వచ్చేసి ప్రెజెంట్ అంటే యెస్టర్డేది డే 22కి సంబంధించిన వర్డ్స్. మనకి ఇది మౌంటైన్ వాళ్ళ కాబట్టి 8 వర్డ్స్ రాయించాలి కాబట్టి ఈ విధంగా 8 వర్డ్స్ రాయించాను. యాక్చువల్గా థర్డ్ కూడా అంటే జనవరి 3 కూడా ఇదే యాక్టివిటీ. ఇక్కడ సెంటెన్స్లు రాయించాను 2 సెంటెన్సెస్. సో ఆ రోజు కూడా 8 వర్డ్స్ రాయించడం జరిగింది. ఆ రోజు రాయించిన 8 వర్డ్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా 8 వర్డ్స్ అనేవి ఇక్కడ రాయించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.